హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీతో మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి సాస్ లేకపోయినా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ క్యాబేజీతో మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, క్యాబేజీతో మంచూరియా తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకున్నానండి. మంచూరియా కోసం ఇలా క్యాబేజీని అయితే ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెజిటేబుల్ చాపర్స్ ఉంటే ఆ చాపర్లోకి వేసుకునైనా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఇందులోనే 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. మైదా వేయడం వలన గోబీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ క్యాబేజ్లో ఈ మసాలాలు పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ అంతా బాగా మెత్తగా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండి కన్నా కాస్త లూజ్గానే కలుపుకోవాలండి. ఒకటేసారి అయితే నీళ్లు వేసుకోవద్దండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంతో కొద్దిగా తీసుకొని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే బాల్స్ లాగా అంటే రౌండ్ లాగా చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పునుగుల్లాగా ఎట్లేస్తామో ఆ విధంగా వేసుకుంటున్నాను. ఇక్కడ నూనె కూడా బాగా వేడిగా ఉంది. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. ఇలా కొన్ని వరకు మాత్రం వేసుకున్నానండి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే వీటిని కొద్ది ఎర్రగా కాగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి వీటిని కలుపుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, క్యాబేజ్ బాల్స్ అన్నీ ఈ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా క్యాబేజ్ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకునేటన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా క్యాబేజ్ మిశ్రమం అంతా ఇలా నూనెలోకి కొద్దిగా వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమం మొత్తం అంతా ఈ విధంగా బాల్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలను లైట్గా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం కలర్ కోసం కొద్దిగా రెడ్ కలర్, ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు. ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 చిన్న సైజులో టమోటాలను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుంటూ టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియాకు ఎలాంటి సాసు లేకపోయినా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మంచూరియా అయితే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసుకోండి. తిని చూశాక మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది. చూసారు కదా, టమోటా పేస్ట్ అంతా ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని వేసుకోవాలి. వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ గ్రేవీ అంతా ఈ క్యాబేజ్ బాల్స్కి పట్టుకొని అంత బాగా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. ఆ గ్రేవీ అంతా ఈ బాల్స్కి మొత్తం పీల్చేసి కాస్త పొడిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా క్యాబేజీతో మంచూరియా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. ఎలాంటి సాస్ లేకపోయినా ఈజీగా టేస్టీగా క్యాబేజీతో మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తిని చూశాక మీరే అంటారు మళ్ళీ తినాలనిపిస్తుందని. ఫ్రెండ్స్, మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.